సేమ్ అదే 34 సైజ్ ఎంత 12.5 ఉంది. సేమ్ నెక్కు మన సేమ్ 6 ఇంచెస్గా ఉంటుంది ఆర్మ్. షోల్డర్ 13 ఇంచెస్ 34 8.5 26 6.5 1 ఇంచ్ డాట్ పాయింట్. 1 ఇంచ్ ఉంటుంది. 1 ఇంచ్ వేసుకోవాలి మన డాట్. ఇది ఒక 1 ఇంచ్ మనకు ఎక్స్ట్రా. 3 ఇంచెస్ బ్రాడ్ తీసుకున్నాం. 1 ఇంచ్ షోల్డర్ తక్కువ చేస్తుంది, డీప్ ఉంది కాబట్టి. 6 ఇంచెస్ దాకా మనకు అక్కడ హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుంది. 6 ఇంచెస్ కంటే ఎక్కువ అయిపోయిందంటే 3/4 తీయాలి. 7 ఇంచెస్ వచ్చిందంటే 1 ఇంచ్ తీసేయాలి. ఫ్రంట్ బ్యాగ్ రెండు ఉండాలి. అప్పుడు బ్యాగ్ హై నెక్ ఉంటే ఫ్రంట్ డీప్ నెక్ ఉంటే మనం డౌన్ తక్కువ చేయదు, ఎంత ఉందో అంత పెట్టేయాలి. ఎందుకంటే బ్యాగ్ హై నెక్ ఉంటుంది కదా, ఏదైనా ఒకటి హై నెక్ ఉన్నప్పుడు మనకు సేమ్ షోల్డర్ పెట్టేసేయాలి. 9 8 3/4 పావు ఇంచ్. మనకు పావు ఇంచ్ మందం ఇప్పుడు మార్జిన్ ఉంటుంది అంటారు. కుట్టు వదిలిపెట్టి మనం కుట్టు ఎక్కడ పడుతుందో మనం అక్కడనే మెజర్మెంట్ చేసుకోవాలి. 15.5 వస్తుంది. 7 పెట్టాలని కొంత పైకి తీసుకోవాలి. 7 26 వేస్ట్ ఉంది. 34 చెస్ట్. నెక్ మారుతాం. 3 పాయింట్ పెడదాం. ఈ పాయింట్ నీ చేయలే కదా. ఇక లేస్ వేసుకుందాం అనుకున్నాం కదా, పైపింగ్ ఎందుకు చేపిస్తున్నాయి? లేస్ ఇచ్చినా కదా, చేయకండి. చేయలేదు ఇంకా. ఒకవేళ ఫ్రంట్ కన్నా లెస్ అన్నా ఏమన్నా వేస్తే బాగానే ఉంటుందా అమ్మ అడుగు చెప్పి నీ ఆంటీ గారిని. ఇప్పుడు చూడడానికి బాగాలేదు కదమ్మా, కొంచెం ఏమన్నా బెల్ట్ 2 ఇంచెస్ 3/4 గ్యాప్ అనుకోండి. 2 ఇంచెస్ అంటే మనకి ఇంట్రెస్ట్ 3/4 ఎక్కువ పెట్టినాం షేప్లో. ఫ్రంట్ లైన్ 2 ఇంచెస్ మనం ఏది ఎక్స్ట్రా పెట్టినాము అది వచ్చేస్తారు. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ వచ్చేసింది డాట్.
9 inches. ఈ డాట్ ఒకటే సైజ్ వచ్చింది. ఇది ఏమైనా మార్జిన్ ఉంటుందా లేదంటే మిడిల్కి చూసుకోవాలి ఈ డాట్ కానీ ఈ డాట్ దానికి స్ట్రైట్ ఇది సేమ్ సేమ్ స్ట్రైట్ సేమ్ స్ట్రైట్. ఈ గ్యాప్ కూడా చూసుకోవాలి మనం. ఈ గ్యాప్ మనకి ఇంకా తక్కువ అయిపోయిందంటే మనం మిడ్స్ అంటే తీసుకొని పెట్టుకోవాలి. కొన్ని ఏమవుతుందంటే మనకి బెల్ట్ ఎక్కువ వచ్చినప్పుడు లెంత్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ పట్టి ఎక్కువ వస్తుంది. ఇది ఎక్కువ వచ్చినప్పుడు మనం కొంచెం గ్యాప్ డిస్టెన్స్ చూసుకొని కింద నుంచి వేసేసుకోవాలి. కొన్ని నెక్స్ట్ డౌన్ వచ్చేస్తాయి. డౌన్ వచ్చినప్పుడు మనం ఇక్కడ పెట్టలేము, కొంచెం డౌన్ చేసుకోవాలి, కిందకి పెట్టుకోవాల్సింది. నేను ఇప్పుడు మనకి డాట్ పాయింట్ ఇది సెంటర్. ఇది ఈ డాట్ పాయింట్గా మనం సెంటర్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వేసినా మనం దీనికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. పైనుంచి ఎప్పుడు 9 inches తీసుకోవాలా లేకపోతే మెజర్మెంట్స్ బట్టి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు 9 inches వచ్చిందంటే మనకు 34 సైజ్ కాబట్టి 9 inches వచ్చింది. కొంచెం సైజ్ పెరిగిందంటే మనకు 9.5 వస్తుంది, 10 వస్తుంది, 10.5 కూడా వస్తుంది. మెజర్మెంట్స్ పెరిగినట్టు మనకు చేంజింగ్ వచ్చేస్తుంటుంది. లాస్ట్ 11 inches వరకు వస్తుంది, అంతకంటే ఎక్కువైతే సైజ్ రాదు. కింద కొంచెం మార్జిన్ 6.5 ఒక పాయింట్ మనం మార్జిన్. ఇది పవర్ యొక్క 3. ఇది ఇక్కడ క్రాస్ అవుతుంది, ఇక్కడ క్రాస్ అవుతుంది. ఇది స్కేల్ పెట్టుకొని షేప్ వేసుకోవచ్చు, డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. Four inches for 4 inches, ½ inch మార్జిన్, 4.5, 3 inches డౌన్ చేస్తున్నాం. సైజ్ పెరిగితే కొంచెం 3.5 పెట్టచ్చు, 3.5 పెట్టచ్చు, సైజ్ పెరిగినట్టు. లూజ్ హ్యాండ్ లూజింగ్ 11 ఆర్మ్. ఓకే వచ్చింది. ఇది నుంచి 1.5 తీసేయాలి. 6.5 6.5. ఇప్పుడు ఆ సైజ్ చూసి మనం పెడుతున్నాం కాబట్టి ఆ సైజ్కి మనకు హ్యాండ్ ఎక్కించినప్పుడు కూడా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం మన క్లాత్ వల్ల కొద్దిగా తేడా వస్తుంది, అది ఒకటి మనం మేనేజ్ చేసుకోవాలి. ఇంకైతే స్కేట్ మార్కింగ్ వేసుకొని వేసుకోవచ్చు, అలవాటు లేకుండా స్కేల్ పెట్టుకొని వేసుకోవచ్చు. కొద్దిగా అలవాటు అయ్యేదా. ఇప్పుడు వచ్చినాయి, ముందు ఏం లేకుండా మన చేతితోటే వేసుకునేది ఉండేది. నేను ఆ సైడ్ కూడా కట్ చేసి ఇచ్చాను, అందుకే కరెక్ట్గా వచ్చింది. ఆ డాట్స్ బట్టి సరిపోతుంది. హ్యాండ్ ఎప్పుడైనా లూజ్ ఎక్కియాలి. ఎప్పుడైనా హ్యాండ్స్ పట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఆల్ట్రేషన్ వచ్చేది మనకి స్టార్ట్ అయిపోతుంది. హ్యాండ్స్ పట్టుకుంటే మనకు బాడీలో ఫోల్డింగ్స్ వచ్చేస్తుంది. ఇది డాట్స్ అట్లా ఏమి ఎట్లయినా ఎక్కువ తిప్పినాక మొత్తం సైడ్సా అటాచ్ చేస్తారు.